కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్ ఓయూలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓయూ జేఏసీ చైర్మన్ శ్రీహరి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి నిరుద్యోగులతో చెలగాటమాడుకుందని మండిపడ్డారు. జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. నిన్న ఏదైతే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన యావత్ తెలంగాణ 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణ కేబినెట్ మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున, నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రో ఆ మాటను నిలబెట్టుకున్నందుకు ఉస్మానియా యూనివర్సిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకొని టీఎస్పీఎస్సీని ఒక కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చుకొని లీకేజీలు ప్యాకేజీలతో ఈ రోజు అధికారాన్ని కోల్పోయినటువంటి పిచ్చి మాటలతో ఈ రోజు ప్రభుత్వం పైన ఈ రోజు అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నిరుద్యోగులు అధైర్యపడొద్దు. ఈ రోజు నిరుద్యోగులు మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా చదువుకునే వాతావరణాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు నింపిన తర్వాతనే నెక్స్ట్ ఎన్నికలకు పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటుర్రు. ఆ మాట కట్టుబడి మా పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు ఈ